రైతులు, ప్రజలు, ప్రభుత్వాలు ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఖరీఫ్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఇక 231 ఎంఎస్ఎంఈ నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం సమీక్షించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకులు సహకారంపై చర్చించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంపైన చర్చించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్ల తీరు మార్చుకోవాల్సి ఉంది. కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది. బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలకు నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణ దిశగా ప్రజలు ప్రోత్సహించాలి. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్థిక వ్యవస్థ తయారవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలి. 2047 నాటికి భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారవుతోంది. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కాదు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు చర్యలు చేపట్టాలి. ఆర్థిక శాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజాప్రతినిధిగా పేదల కోసం ఆలోచిస్తా. దేశంలో సంపద దృష్టి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల పని చేయాలని చంద్రబాబు